ఈ వీడియోలోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. చిన్నపిల్లల కొరకు మాత్రం కానే కాదు. ఈ వీడియోస్ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. ఈ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దోస్తులు. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకోసం మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ ఇంకా ఇంకా తీసుకొస్తాము. మరి మీ అందరి కోసం పల్లె మొగుడు వద్దు పట్నం మగాడు ముద్దు పార్ట్ 64ని తీసుకొచ్చేసాము. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. లెట్స్ వాచ్ ద వీడియో. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏంటి? ముందటి వార్డులో ఉన్న పేషెంట్ వెళ్తానంటున్నాడు మేడం. డిశ్చార్జ్ చేస్తారా అని అడుగుతున్నారు. నేను వస్తానుండు. ఇక్కడ కౌన్సిలింగ్ నడుస్తోంది. డిస్టర్బ్ చేయొద్దని తెలీదా? సారీ మేడం, నేను చూసుకోలేదు. డోర్ లాక్ చేసి అక్కడే నిల్చో. ఎవరిని లోనికి రానివ్వకు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కాల్ మీ. ఓకే మేడం. ఎస్ అనిత, ఫీల్ ఫ్రీ. ఓకేనా? దేనికి ఎవరికి భయపడకో. నేను ఎవరికి ఏం చెప్పాను. ఓకే? ఓకే మేడం. సో ధీరజ్ అంటే మీ ఇంట్లో రెంట్ ఉన్న అబ్బాయి. అతనికి చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. అసలు అతను వచ్చి మీ ఇంట్లో ఎందుకు ఉంటున్నాడు? మీ మీద అంత కన్సర్న్ ఏంటి? చెప్పాను కదా మేడం, అతడు నాకు తమ్ముడు లాంటి వాడు. మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు ఇంకా వాడు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఎప్పుడు వదిన వదిన అని అన్నీ హెల్ప్ చేస్తారు నాకు. ఓకే, నువ్వు కళ్ళు తిరిగి పడిపోయే ముందు ఏం ఆలోచించావో నీకేమైనా గుర్తుందా? లేదు మేడం. మనసులో ఏముందో బయటికి చెప్పు. ఏది నా దగ్గర దాయకు. డాక్టర్స్ దగ్గర ఏ విషయం కూడా దాచొద్దు. తెలుసు కదా? మీ పేరెంట్స్ ఇద్దరు చనిపోయారా? అవును మేడం. చూడనిత, ఈ భూమి మీద ఉండే ఏ ప్రాణి కూడా శాశ్వతంగా ఇక్కడే ఉండిపోదు. తెలుసు కదా? నువ్వైనా అంతే, నేనైనా అంతే, ఎవరైనా అంతే. అందరం 100 ఏళ్ళు బ్రతుకుతామని కూడా లేదు. నా హాస్పిటల్లో నేను చాలా కేసెస్ చూస్తూ ఉంటాను. బేబీ పుట్టగానే చనిపోతుంది, తెలుసా? మదర్ డెత్ కేసెస్ కూడా అవుతాయి. మన చేతుల్లో ఏమీ ఉండదు. ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో కూడా తెలీదు. మనకి సాధ్యమైనంత వరకు మన ప్రయత్నం మనం చేస్తామంతే. మనతో ఉన్న వాళ్ళతో, మన చుట్టూ ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచి మనం హ్యాపీగా ఉండాలి. మిగిలినవన్నీ ఆ దేవుడే చూసుకుంటాడు. మీ హస్బెండ్తో మీకేమైనా ఇబ్బంది ఉందా? అంటే మిమ్మల్ని బాగానే చూసుకుంటారా? మా హస్బెండ్కి నేనంటే ప్రాణం. చాలా బాగా చూసుకుంటాడు. నిజం చెప్పండి, భయపడుతున్నారా? లేదు మేడం, మా ఇద్దరిది లవ్ మ్యారేజ్. తను లేకుండా నేను ఉండలేను, నేను లేకుండా తను ఉండలేడు. నేనేది అడిగితే అది ఇస్తాడు. నాకే చిన్న గాయమైనా తట్టుకోలేడు. మోరల్ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్ ఇస్తాడా? అంటే నువ్వు ఎప్పుడైనా బాధగా ఉంటే నేను ఓదార్చడం అలా. చాలా. ఇలాంటి హస్బెండ్ ఎవరికి ఉండడంటే నమ్మండి. నన్ను చాలా బాగా చూసుకుంటాడు. ఒక తండ్రి కూతుర్ని ఎలా చూసుకుంటాడో అలాగే చూసుకుంటాడు. తను నాకు హస్బెండే కాదు మేడం, తల్లి, తండ్రి, మంచి ఫ్రెండ్, అన్నీ అతనే. ఇంత మంచి హస్బెండ్ ఉన్నప్పుడు ఎందుకు ఇంత భయపడుతున్నావు? అంత డీప్గా ఏం ఆలోచిస్తున్నావు? నీకు స్ట్రోక్ వచ్చే ప్రమాదం చాలా ఉంది అనిత. బ్రెయిన్లోనైనా రావచ్చు, హార్ట్లోనైనా రావచ్చు. ఈ 6 monthsలో మళ్ళీ నువ్వు తీవ్రంగా ఆలోచిస్తే మాత్రం మీ ఆయన్ని నువ్వు మోసం చేసిన దానివి అవుతావు. మీ హస్బెండ్ అంటే నీకు చాలా ఇష్టం కదూ? అవును మేడం. గుర్తుపెట్టుకో, నీకు ఇష్టమైన దేవుడు ఎవరు? లార్డ్ కృష్ణ. ఎప్పుడు ఇలా యాంగ్జైటీ, స్ట్రెస్ అనిపించినా కాళ్ళు మూసుకొని కాసేపు ధ్యానం చెయ్యి. ఈ కృష్ణుని తలుచుకుంటూ కూర్చో. వెంటనే కామ్ డౌన్ అవడానికి ప్రయత్నించు. నువ్వేం చిన్నపిల్లవు కాదు అనిత. ఫిజికల్గా, మెంటల్గా అన్నిట్లోనూ వెల్ బిల్ట్. అంత సెన్సిటివ్గా కూడా లేవు. ఏదో తీవ్రమైన బాధ నిన్ను వేధిస్తోంది. అది నువ్వు నాతో చెప్పట్లేదు. మరి ధీరజ్ ఎందుకు అలా అన్నాడు? నీ తమ్ముడు లాంటి వాడే కదా. నీ హస్బెండ్తో నీకు థ్రెట్ ఉందని నాకెప్పుడు ఏం జరగలేదు కదా మేడం. ఇప్పుడు సడన్గా ఇలా అయ్యేసరికి అలా అనుకుంటున్నాడేమో. అలాంటిదేం లేదు. ఓకే, నాకు అర్థమైంది అనిత. నువ్వేదో దాస్తున్నావు, నాకు చెప్పడానికి భయపడుతున్నావు. నా ఫోన్ నెంబర్ నీకు ఇచ్చాను కదా. నీకు ఎప్పుడు ఎమర్జెన్సీ వచ్చినా నాకు కాల్ చేయి. నీకు ఎప్పుడు థ్రెట్ ఉందనిపించినా
వెంటనే నాకు కాల్ చేసి చెప్పు. ఐ విల్ హెల్ప్ యూ ఫర్ షూర్. అలాగే మేడం. నీకు ఎవరు లేరనుకోకు, నేనున్నాను. చాలామందికి ఇలా హెల్ప్ చేశాను. వీఆర్ ఉమెన్, వీ హ్యావ్ టు స్టే స్ట్రాంగ్. ఓకే? ఓకే మేడం. ఎప్పుడు నువ్వు రిస్క్లో ఉన్నావు అనిపించినా నాకు కాల్ చేసి మాట్లాడు. దట్స్ ఇట్. అండ్ చాలా హెల్తీగా ఉన్నావు. యూర్ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ మేడం. అండ్ ధీరజ్ ఇదంతా నాతో చెప్పినట్టు మీ హస్బెండ్తో చెప్పొద్దు, ఓకేనా? ఓకే మేడం. హలో సిస్టర్. ఎస్ మేడం. డోర్ ఓపెన్ చేయి. వాళ్ళ హస్బెండ్ని లోపలికి రమ్మను. సార్ మిమ్మల్ని మేడం లోపలికి రమ్మంటున్నారు. ఓకే సిస్టర్. మేడం, నేను చెప్పేవి చెప్పాను. జాగ్రత్తగా చూసుకోండి తనని. అప్పుడప్పుడు నేను కాల్ చేస్తాను తనకి. ఇలాగే కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాను. ఓకే? ఓకే డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. అనిత, నీ డౌట్స్ అన్నీ అడిగావా? మేడం, ఇప్పుడు తను ఓకేనా? కన్సీవ్ అవ్వచ్చు కదా? ఎస్ మిస్టర్ అరవింద్, షీఈస్ కంప్లీట్లీ ఆల్ రైట్ నౌ. ఇన్ఫ్యాక్ట్ వెరీ హెల్దీ. ఇప్పుడు యాక్టివ్ అయింది. నిద్రమత్తు మొత్తం పోయింది. నేను ఇచ్చిన టాబ్లెట్స్ అన్నీ వాడండి. ఆ టాబ్లెట్స్కి ప్రెగ్నెన్సీకి లేదు లేదు, ఆ టాబ్లెట్స్ అన్నీ ప్రెగ్నెన్సీ కొరకే. మల్టీవిటమిన్, కాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, అంతే. తనని ఇబ్బంది పెట్టకండి. అంటే డాక్టర్? ఏ డెసిషన్ తీసుకున్నా ఇద్దరు కలిసి మాత్రమే తీసుకోవాలి. మీ ఒక్కరి నిర్ణయం మీద ఆధారపడి ఉండొద్దు. తనని ఫోర్స్ చేయొద్దు. అండ్ ప్రెగ్నెన్సీ కొరకు ట్రై చేస్తానన్నారు కదా, విత్ హర్ ఇంట్రెస్ట్ ఓన్లీ. లేదు మేడం, తనకి ఇష్టమే. అనిత, మీ ఇద్దరు ఫిజికల్గా కలుసుకోవడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే తను మెంటల్గా ఫ్రీ అవ్వాలి. ఓకే? ఓకే డాక్టర్, ఐ కెన్ అండర్స్టాండ్. అనిత, ఫోలిక్ యాసిడ్ ఒకటి కంటిన్యూ చేయి. నీకు నాసియా లాగా అనిపిస్తే వేరే టాబ్లెట్స్ అవసరం లేదు. ఓకేనా? మల్టీవిటమిన్ అయితే వేసుకో. ఓకే మేడం. యూ కెన్ గో నౌ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అనిత, ఏం మాట్లాడింది డాక్టర్? ఏమడిగింది? ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నావని అడిగింది. ఏం చెప్పావే? చనిపోయిన వాళ్ళ గురించి ఎందుకు అంతగా ఫీల్ అవుతున్నావంది. మనందరం ఎప్పుడో ఒకప్పుడు పోవాల్సిందే కదా, మర్చిపోవడానికి ట్రై చేయమంది. అలాగే అన్నాను. అంతేనా? ఎప్పుడు యాంగ్జైటీ అనిపించినా ఇష్టమైన దేవుని తలుచుకుంటూ ధ్యానం చేయమంది. 6 months వరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలంట. ఇంతగా స్ట్రెస్ అవుతే స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందంది. అర్థమైందా? మ్, నా కోసం జాగ్రత్తగా ఉంటావు కదా? మ్, నీకేమైనా అయితే నేను తట్టుకోలేనని తెలుసు కదా? మ్, వెళ్దామా? మ్. ఇంకా మత్తుగానే ఉందావే? లేదు, తగ్గిపోయింది. మరి ఎందుకు అలా మాట్లాడుతున్నావు? యాక్టివ్గా ఉండు. డాక్టర్ ఏమంది? మేక్ హర్ కంఫర్టబుల్ అంది. జీ, నాతో నువ్వు అంతా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నావా అనిత? నా ప్రశ్నలకి సమాధానం దొరికినప్పుడే నేను కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను నీతో. నాకు తెలుసు అనిత, నువ్వు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావో. నా మీద ఒట్టేశావు, గుర్తుంది కదా? దేని గురించి అతిగా ఆలోచించనని. మ్, అన్నింటికి అంటున్నావేంటి? మాట్లాడవా నాతోని? పడుకున్నావా? అనితకి నేను ఇప్పుడు ఏమని చెప్పాలి? తన ఫైల్ గురించి ఖచ్చితంగా అడుగుతుంది. నేను చెప్తానని కూడా చెప్పాను. ఏమని చెప్పాలి? ఈ ధీరజ్ ఒకడు మేఘనని పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. పెళ్ళైతే చేసుకొని కానీ వాళ్ళిద్దరిని అస్సలు కలవనివ్వకూడదు. మేఘనకి ప్రెగ్నెన్సీ అస్సలు రావద్దు. అనిత ప్రెగ్నెంట్ అవ్వాలి. మేఘన ప్రెగ్నెంట్ అవ్వకూడదు. అరవింద్, నువ్వు పడుకో అనిత, ఇంటికి వెళ్ళాక మాట్లాడదాం. లేదు, నాకు నిద్ర రావట్లేదు. మళ్ళీ ఎందుకు పిలిచింది మేడం? ఎందుకు రమ్మంది నిన్ను? ప్రెగ్నెన్సీ కిట్ ఇచ్చింది. డౌట్ ఉన్నప్పుడు టెస్ట్ చేసుకొని కన్ఫర్మ్ అయితే రమ్మంది చెకప్కి. అవునా? అనిత, ఈరోజు మనకి ఫస్ట్ నైట్ లాంటిదే. మొదటిసారిగా మనం ఏ అడ్డంకి లేకుండా కలుసుకోబోతున్నాం. డాక్టర్ చెప్పింది కదా, నువ్వు చాలా హెల్తీగా ఉన్నావంట. ఈరోజైతే నేను చాలా ఫ్రీగా ఉంటాను. రేపటి నుంచి మళ్ళీ బిజీ అయిపోతాను. మళ్ళీ ఎప్పుడు టైం దొరుకుతుందో తెలీదు. మంచి ఓవ్యులేషన్ టైం అని కూడా చెప్పింది డాక్టర్. ప్రెగ్నెన్సీకి చాలా ఛాన్సెస్ ఉంటాయంట. మన ఇద్దరి మధ్యలో అడ్డంకులేవి లేకుండా కలుసుకుంటున్నామా? ఎంత పెద్ద అడ్డు కూడా వచ్చింది మన ఇద్దరి మధ్య.
నాతో అన్నీ చెప్తానన్నా ఇప్పుడు మళ్ళీ దాయాలని చూస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్నాకే నేను నీకు దగ్గర అయ్యేది. అప్పటి వరకు నేను నీకు దూరంగానే ఉంటాను. అను, మాట్లాడవేంటి? అరవింద్, మా అమ్మ నాన్న ఎలా చనిపోయారు? ఎలా చనిపోయారంటే? నీకు తెలుసు కదా, యాక్సిడెంట్ అయి చనిపోయారు. అమ్మ నాన్నని ఎవరు యాక్సిడెంట్ చేయించి చంపించారు? ఏం మాట్లాడుతున్నావు? మీ అమ్మ నాన్నని యాక్సిడెంట్ చేయించి మరీ చంపించాల్సినంత అవసరం ఎవరికి ఉంది? అసలు వాళ్ళిద్దరికీ ఎనిమిస్ ఎవరు లేరని చెప్పావు కదా. మీ దొట్టేసి చెప్పు, నిజంగా యాక్సిడెంట్ అయి చనిపోయారా? వాళ్ళది ఒక మిస్టీరియస్ డెత్తే, కానీ మీ ఫ్యామిలీకి ఎనిమిస్ ఎవరు లేరని చెప్పారు కదా, మరి ఇంకేమై ఉంటుంది? అయినా ఇప్పుడు నువ్వు దాని గురించి ఆలోచించకు. డాక్టర్ ఏమని చెప్పింది? ఇప్పటికే 2 రోజుల నుంచి డ్యూటీకి వెళ్ళట్లేదు నేను. ఇప్పుడు మళ్ళీ నువ్వు దాని గురించి ఆలోచించి రోగాలు తెచ్చుకుంటావా? మళ్ళీ నన్ను ఇబ్బంది పెడతావా? అమ్మ నాన్న గురించి అడిగితే తప్ప? పాస్ట్ ఈజ్ పాస్ట్ అనిత. ఇప్పుడు దాని గురించి నీకు అనవసరం అని చెప్తున్నాను. అది నీకు ఇప్పుడు అవసరమే లేదు. ఎందుకు ఆలోచిస్తున్నా ఊరికే వాళ్ళ గురించి? వాళ్ళ లోటు నీకు తెలియకుండా నేను నిన్ను చూసుకోవట్లేదా? అనిత, ఇప్పుడు అనిపిస్తోంది నాకు, నువ్వు ఆ ఫైల్ని చూసి మంచి పని చేశావు. నీకు నిజం తెలియాలి, లేకపోతే ఎప్పటి నుంచి నన్ను ప్రశ్నలతో టార్చర్ చేస్తున్నావు? ఈ నిజం నీకు తెలిసిపోయిందే మంచిదైంది. నువ్వు భయపడుతూ నేను భయపడుతూ నీకు నిజం ఏంటో చెప్పేసి నేను ఫ్రీ అయిపోతాను. నా వల్ల కావట్లేదు అనిత. ఏంటా నిజం? చెప్తాను, ముందు ఇంటికి పద. నేను ఎంత కామ్గా ఉండడానికి ట్రై చేస్తున్నా. మనం హ్యాపీగా ఉండి దగ్గర అయితేనే పిల్లలు చాలా హెల్తీగా పుడతారు. మూడంతా పాడైపోయింది. ఇంత పిచ్చి పట్టిన వాడిలా పిల్లలు పిల్లలు అని ఎందుకు అంటున్నాడో అర్థం అవ్వట్లేదు. ఏం చేస్తున్నావు అసలు? నీ కాలర్ పట్టుకొని మరీ అడుగుతాను. ఆ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్తేనే నిన్ను నా దగ్గరికి రానిస్తాను. నాకు నిజం తెలియాలి. నిన్ను మంచివాడిలా నేను మార్చుకోవాలి. అప్పటిదాకా పిల్లల్ని ఎలా కంటావో నేను చూస్తాను. మేఘు అక్కడుంటుందన్న విషయం మోనాకి కూడా తెలీదు. కేవలం నాకు, వానికి, డాడీకి మాత్రమే తెలుసు. వాడని అంకుల్ ఆంటీకి. అంకుల్ అయితే కొట్టి పంపించానన్నాడు. రమేష్ గాడికి ఎలా తెలిసింది? నేను చెప్పను, మేఘు చెప్పదు, వాణి కూడా చెప్పదు. మరి డాడీకి రమేష్కి అసలు సంబంధమే లేదు కదా. మధ్యలో ఈ అరవింద్ ఉన్నాడు. అరవింద్ ఎప్పుడు వాళ్ళ ఇంటి వైపు చూస్తూనే ఉంటాడు. వాడికి అన్ని ఇన్ఫర్మేషన్లు ఇస్తున్నాడా అరవింద్? డాడీ నుంచి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని వాడికి పంపిస్తున్నాడా ఆ రమేష్ గాడికి? అసలు ఈ అరవింద్ అన్న ఉద్దేశం ఏంటి? వాది నేను ఎందుకు బాధ పెడుతున్నాడు? మేఘు గురించి చెడుగా ఆలోచిస్తున్నాడా? అందుకే వదిన బాధపడుతోందా? మేఘును అసలు ఇక్కడికి తీసుకురావద్దంది. అరవింద్ అన్నకి అమ్మాయిల పిచ్చుందా? మేఘు అంత దూరం వెళ్ళినా కూడా తనని విడిచిపెట్టట్లేదు. ఖచ్చితంగా అంతే. వదిన అందుకే ఫీల్ అవుతోంది. భర్త పరాయి స్త్రీని చూస్తేనే సహించలేదు ఏ ఆడది. ఎంతసేపు ఆలోచిస్తావురా? ఏమైందిరా నీకు అసలు? మా డాడీ ఫోన్ చేసిండారా నీకు? లేదురా, గప్పుడే లాస్ట్ నేనే ఫోన్ చేసి చెప్పినా కదా, నువ్వు పిసపిస మాట్లాడుతున్నావు, డిప్రెషన్ అంటున్నావా అని. మళ్ళీ నేను ఎప్పుడు చేయలే, మీ డాడీ కూడా చేయలేడు. ఎక్కడి నుంచి వస్తున్నావురా నువ్వు ఇంతకీ? మా నాయనమ్మకి హాస్పిటల్లో చూపెట్టినావా? అది అప్పుడే వచ్చింది. ఇప్పటిదాకా ఏం చేసినావు? ఎటు పోయినావు? ఏం లేదురా, మనసేం బాగాలేదు. అలా వాకింగ్ చేస్తూ ఉన్నాను. అలా ఆలోచించి పిసోనివి కాకు. అంకుల్ పెళ్లి చేస్తా అన్నాడు కదా, ఓపిక పట్టు. ఎప్పుడు వస్తాడు, రిజిస్టర్ మ్యారేజ్ చేస్తాడు. మేఘన్ అక్కడ సేఫ్గానే ఉన్నదని చెప్పినావు కదరా, భయపడకు. మేఘన్ ఎక్కడుందో నీకు తెలుసారా? వాణి ఎక్కడికో తీసుకుపోయి సేఫ్గా ఉంచిందని చెప్పినావు కదరా. నీకు కరెక్ట్ అడ్రస్ తెలియదా? తెలియదురా. ఎందుకు? ఏం లేదు, ఎప్పుడైనా అవసరమైతే వెళ్తావని. అవసరం పడ్డప్పుడు చెప్తావు కదరా నువ్వు ఎట్లాగూ. ఇప్పుడే తెలుసుకొని ఏం చేయాలి పటు. చెల్లెమ్మ సేఫ్గా ఉంటే చాలు. రేమున్నా, నిన్నొకటి అడగాలరా. నన్నేం అడుగుతావురా? అడుగు. దానికి అడగన్నా అని పర్మిషన్ ఎందుకు తీసుకుంటాను? మీ అన్న
వదినేని మంచిగానే చూసుకుంటాడారా? అబ్బో, మా అన్న వదిన గురించి అడుగుతున్నావా? వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ అని తెలుసు కదా నీకు. ఈ ఇంట్లో మేము తిండి తిప్పలు లేక వాడి చచ్చిపోయినా కూడా మమ్మల్ని పట్టించుకోడు కానీ మా వదినైతే బంగారంలో పెట్టి చూసుకుంటాడు. ఇక ఇంతకు మించి ఇంక నీకేం చెప్పాలరా? లవ్ మ్యారేజ్ చేసుకున్నాక భార్య అంటే ఎట్లాగో ఇష్టమే ఉంటుంది. అలాగని పేరెంట్స్ని ఫ్యామిలీని చూసుకోకుండా ఉంటారా? చూసుకోవడానికి ఎవరు చెప్పిండ్రా? నా ఫ్యామిలీని చూసుకునేది మొత్తం మా అన్నయ్యనే. నన్ను ఇంత పెద్ద చేసి నాకు ఇన్ని చదువులు చదివించింది మొత్తం మా అన్నయ్యనే కదా. అమ్మను నాన్నను నానమ్మను అందరినీ చూసుకుంటాడు. ఓహో, నీకు అట్లా అర్థమైందారా? మా వదినేను ఎంత మంచిగా చూసుకుంటాడో ఎగ్జాంపుల్ చెప్పిన గట్లా. మా ఫ్యామిలీ మొత్తంలా ఫస్ట్ ప్రిఫరెన్స్ మా వదినకే ఇస్తాడు, తర్వాతనే మేము. అదొక్కటైతే చెప్తా. చిన్నప్పటి నుంచి జాబ్ లేనప్పుడు కూడా ఏమో పార్ట్ టైం జాబులు చేసి మమ్మల్ని పోషించిండ్రా. అసలు మీ అన్న ఏం జాబ్ చేస్తాడురా ఇప్పుడు? ఏం జాబ్ వచ్చింది మీ అన్నకి? బిజినెస్. మస్తు చదువుతాడురా మా అన్న, ఫుల్ క్లెవరు. ఈ జాబులతోటి ఎక్కువ పైసలు రావని అర్థమైంది మా అన్నకు. బిజినెస్ చేస్తేనే ఫుల్ సంపాదించవచ్చని బిజినెస్లోకి దిగిండు. అప్పటి నుంచి మంచి సంపాదన ఉన్నది. అదేరా, ఏం బిజినెస్ అని అడుగుతున్నా. ఏమోరా, నాకు తెలియదు మరి. నేను ఎప్పుడు అడగలే. నువ్వు అసలు చదువుకున్నాడువేనారా? అన్న ఏం బిజినెస్ చేస్తుంటో కూడా తెలుసుకోలేకపోతున్నావా? కొంచెం కూడా ఐడియా లేదా? దేని గురించి మాట్లాడతాడు ఎప్పుడు? ఫోన్లో అయితే చేస్తూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు. ఎప్పుడంటే అప్పుడు ఉరుకుతాడు. రాత్రి లేదు, పగలు లేదు, పొద్దున లేదు. టెన్షన్ పడతాడు. బాగా సెన్సిటివ్ మా అన్న. ఎంత టెన్షన్ పడ్డా ఏం చేసినా మా వదిన ముందటికి వస్తే చాలు టెన్షన్లు అన్నీ పక్కకు పెట్టి మా వదినతోటి చిన్న పిల్లల లెక్క మాట్లాడతాడు. మీ అన్న గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తావురా? మా అన్న శ్రీరాముడు. ఒక్క మాటలో చెప్పన్నావు కదా, అంతే. మీ అన్న గురించి తెలిస్తే శ్రీరాముడో ఏ రాముడో నీకు అర్థమవుతుంది. నీకు కూడా ఏం తెలియదు అన్నట్టు అందరినీ అమాయకులు చేసి ఆట ఆడిస్తున్నాడు. వదినకి ఏదో తెలిసినట్టున్నది, అందుకే అట్లా అయింది. మీకు అనిత వదిన గురించి ఆలోచిస్తూ నా మేకు గురించే మర్చిపోతున్నాను. వాడు వచ్చాడని ఎంత టెన్షన్ పడుతుందో ఏంటో మేకు. అసలు మేకుకి తెలుసా వాడు వచ్చాడని? వాడిని సార్ చెప్పే ఉంటాడు. నేను వస్తున్నాను మేకు, రేపే మన పెళ్ళి. వార్డెన్ సార్ తోటి సాక్షి సంతకాలు పెట్టిద్దాం. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, వానికి నీకు నాకు మాత్రమే. హలో దేరు. మేకు, ఏమైంది అంత డల్గా మాట్లాడుతున్నావు? పడుకున్నానురా, నీ ఫోన్ తోటే లేచాను. ఈ టైంలో పడుకున్నావా? ఏమైందే, ఒంట్లో బాగాలేదా? రాత్రి సరిగా నిద్ర పట్టట్లేదు, అంత పిచ్చి పిచ్చిగా ఉంటుందిరా. ఏంటి మేకు, నీకేం చెప్పాను నేను? ఎప్పుడు వస్తావు దీరు? ఇంకా నా వల్ల కాదు. మేకు, అలా అనకే. అస్సలు ఇక్కడ ఉండాలనిపించట్లేదురా. నువ్వు వచ్చి ఇక్కడే ఉండొచ్చు కదా, ఎవరు చూస్తారు మనల్ని? మేకు, ఏడుపు వస్తుంది. దీరు, ఉమ్, అనితక్కకి ఏమైందిరా? ఎందుకు చాలా టెన్షన్గా ఉంటుంది నాకు. అనితక్క ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఏమైంది? బాగానే ఉందా? అనితక్క గురించి నీకెలా తెలుసు? మొన్న చెప్పావు కదరా, తను ఎలానో మాట్లాడుతోందని. అప్పటి నుంచి నాకు ఎలానో అనిపిస్తోంది. అనితక్క గురించి చాలా టెన్షన్ వేస్తోంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. అస్సలు కుదురుగా ఉండలేకపోతున్నాను. ఒకసారి మాట్లాడదామంటే ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఒక్కసారి నాతో మాట్లాడించు తీరు. మేకు, అనితక్క కాలు తిరిగి కింద పడిపోయిందంట. అవునా? ఎందుకు? ఏం లేదు, సరిగ్గా తినక కొంచెం నీరసంతో పడిపోయిందంట. ఎంత యాక్టివ్గా ఉంటుందిరా అక్క, ఎందుకలా సడన్గా? ఇప్పుడు ఓకే, ఇంటికి వచ్చేసారు. అంటే హాస్పిటల్లో అడ్మిట్ చేశారా? బీపీ ఏమైనా ఫ్లక్చుయేట్ అవుతుందేమోనని ఒక రోజు ఉంచుకున్నారు అంతే. నార్మల్ ఉన్నాయంట అన్నీ. నీకు తెలుసు కదా మేకు, తనకి మమ్మీ డాడీ లేరు కదా, వాళ్ళ గురించి ఆలోచించేసరికి అలా అయి ఉంటుంది. పాపం తనకి ఎవరూ లేరు. నాతో ఎంత బాగా మాట్లాడేదిరా.
నన్ను ఎప్పుడు చెల్లి చెల్లి అంటుంది. నేను ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు మాట్లాడిస్తానులే. నువ్వు ఊరికే ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకు. హెల్త్ బాగా లేదు కదా, రెస్ట్ తీసుకుంటుంది. ఉమ్, కానీ ఒక్కసారి మాట్లాడాలనుంది. నేను వెళ్ళినప్పుడు మాట్లాడిస్తానని చెప్పాను కదా. నువ్వు ఎక్కువగా ఆలోచించకు, ఏం కాలేదు. మరి నీ సంగతి ఏంటి? నేను ఇక్కడ ఉండను. ఏంటి? నన్ను తీసుకెళ్ళిపో. ఎక్కడికైనా వస్తాను. నన్ను ఎవరు చంపేసినా సరే పర్లేదు, చచ్చిపోతాను. కానీ నేనైతే ఇక్కడ ఉండను. ఎవరితో ఏం మాట్లాడాలో ఏం అర్థం అవ్వట్లేదు. ఎవరు ఎలాంటి వాళ్ళో ఏది తెలియట్లేదు. నీకు నేను రేపు వస్తున్నాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. వార్డెన్ సార్ నీకేం చెప్పలేదా? దేని గురించి? ఏం లేదులే. వీరు, నువ్వు దాస్తున్నావా? అసలు నేను ఎవరిని నమ్మడానికి వీల్లేదా? ఎందుకు ఇలా నాతో అందరూ ఆడుకుంటున్నారు? ఏం లేదు మేకు. నిన్న వాడు వచ్చాడంట, రమేష్ గాడు. ఏంటి? వార్డెన్ సార్ తన్ని తరిమేశాడంట. మళ్ళీ వాడెలా వచ్చాడు? వాడికి ఎలా తెలిసి నేను ఇక్కడ ఉన్నానని? వేస్ట్ గాడు ఆ మాత్రం తెలుసుకోలేడా? ఏమన్నాడంట? ఏమంటాడు? మేఘన ఉందా అని అడిగాడంట. అసలు మేఘన అనే పేరుతో ఇక్కడ ఎవరు లేరని చెప్పాడంట. కొట్టి పంపించేశాడంట, ఎంతకీ వినకపోయేసరికి. వాడు మళ్ళీ వస్తే? నీకెందుకు మేఘు? వార్డెన్ సార్ ఉన్నాడు కదా. మేఘు చెప్పేది విను. నాకేం వినాలని లేదురా. నువ్వు వచ్చేసే నా దగ్గరికి. దగ్గరుంటే చాలు, ఎవరి చేతిలో చచ్చిపోయినా సరే. మేఘు, నువ్వు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోలేవు. నా బాధ నీకు బాధలాగే కనిపించదు. మేఘు నేను రేపు వస్తున్నాను. వస్తావు, మళ్ళీ వెళ్ళిపోతావు. మేఘు రేపే మన పెళ్ళి. ఏంటి? అవును, ఎవరితో చెప్పకు, దానితో కూడా. రేపు నేను అక్కడికి వస్తాను. మనం పెళ్లి చేసుకుందాం మేఘు. ధీరు, నిజంగానా? మీ నాన్నగారు రేపు వస్తానన్నారా? ఎవరికి తెలీదు మేఘు, ఎవరితో చెప్పొద్దు. మరి అనితక్కకి బాలేదన్నావు కదా, సాక్షి సంతకం? అది వార్డెన్ సారును వాళ్ళ వైఫ్ పెడతానన్నారు. అవునా? ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు మన పెళ్లి జరిగిపోతుంది. హ్యాపీనా? ఉమ్, చాలా. మరి పెళ్ళయ్యాక నేను ఇక్కడే ఉండిపోవాలా? మేఘు ముందు మన పెళ్లి జరగనివ్వు, తర్వాత దాని గురించి ఆలోచిస్తాను. పెళ్ళయ్యాక నేను నిన్ను ఎక్కడో ఎందుకు ఉంచుతాను, ఓకేనా? ఐ లవ్ యూ మేఘు. నీకోసమేనే నేను ఇంకా బ్రతికుంది. నువ్వు వాడి గురించి ఏం ఆలోచించొద్దు. వార్డెన్ సార్ చూసుకుంటానన్నాడు. నేను ఈరోజే వచ్చేస్తానన్నాను, అవసరం లేదన్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉండు మేఘు. ఏం జరిగినా నాకు కాల్ చెయ్యి. బాయ్. ఇంకా చాలు. మేఘుని నేను ఇంకా ఇబ్బంది పెట్టలేను. మేఘుని పెళ్లి చేసుకొని నా ఇంటికి తీసుకెళ్తాను. నేను ప్రాణాలతో ఉండగా మేఘుని ఎవరు ఏం చేయలేరు. కానీ అనితక్కని ఈ పరిస్థితుల్లో ఇలా వదిలిపెట్టి వెళ్ళడం, తను ఇబ్బంది పడుతోంది మేఘన గురించే కదా. మేఘనని తీసుకెళ్తే తన సమస్య కూడా క్లియర్ అవుతుందేమో. రాజు, పన్నవారా? లేదక్క, నిద్ర ఎట్లా పడుతుంది చెప్పు. ఇప్పుడు ఎప్పురా? అసలు ఎందుకు దాస్తున్నావు నా దగ్గర? ఇన్ని రోజులు ఎందుకు దాచిపెట్టినావు? మరేం చేయాలక్క? నీకు చెప్తే నువ్వు అనితకు చెప్తావు. అనితకి ఇవన్నీ తెలిస్తే తట్టుకుంటుందా అక్క? తల్లిదండ్రుల గురించి, అసలు తల్లిదండ్రులను చంపినంతోటే కాపురం ఎట్లా చేస్తుందక్క? చెయ్యొద్దు. అసంటి దరిద్రుడితోటి కాపురం చెయ్యొద్దు. అనితకి నిజాలన్నీ తెలవాలి. నేను చెప్తా అనితకు అసలు ఏం జరిగింది, ఏంది, ఆడేం చేస్తాడు అన్నీ నాకు చెప్పు. నువ్వు ఇట్లా చెప్తానో ఎవరో ఒకరు వస్తాను. తలుపు గొల్లెం పెట్టి వచ్చిన. తీను కానీ అన్నే కూసోమని చెప్పిన. ఎవరు వచ్చినా రానియకని చెప్పిన. నేను లేనని చెప్పమన్నా. అనితకి నిజాలన్నీ చెప్పి ఎట్లన్నా వేసి విడాకులు తీసుకునేటట్టు చేస్తా. నీకిచ్చి పెళ్లి చేస్తారా అనితను? ఇన్ని రోజులు నా తమ్ముని మనసు తెలుసుకోలేకపోయినా. అవన్నీ జరిగే ముచ్చట్లేనా అక్క? నీకు తెలియదురా ఈ అక్క అంటే ఏందో. మీ అక్క భయపడేది కాదు, అర్థమైందా? ఆడు ఎంత దుర్మార్గుడో తెలుసు కదా అక్క నీకు. పోయి వానితోటే పెట్టుకుంటావా? చూసినావా నా పరిస్థితి?
ఎట్లా చేసిండో నన్ను. నేను భయపడరా ఎవ్వరికి. అయినా నేను వానితోటి ఎందుకు పెట్టుకుంటారా? నేను అనితకే చెప్తా. వాడు 2 రోజులుంటే 4 రోజులు పోతాడు. అప్పుడు అనితను కలిసి ఈ విషయాలన్నీ చెప్తా అనితకు. అనిత మనసు తిరిగిపోయి దూరం పోవాలి అన్నుంచి. వాడిని చూస్తేనే విరక్తి పుట్టాలి అనితకు. వాడిని అస్సలు సహించద్దు. నిజం తెలిస్తే అనిత ఏమన్నా చేసుకుంటే? నేనున్నా కదరా, దానికి ఏం కాకుండా నేను చూసుకుంటా. నువ్వు బాధపడకు. అనిత గురించి బెంగ పెట్టుకోకు. అనితకి నువ్వున్నవన్న ధైర్యం ఇస్తా. నేనున్నా అని చెప్తా. నాకు అర్థమైందిరా, దానికి కూడా నువ్వంటే ఇష్టం. ఇన్ని రోజులు నాకు ఏర్పడలేదు కానీ ఆడు దాన్ని ఎంత టార్చర్ చేస్తాడో ఇంట్లో. ఆ బాధను దిగమింగుకోనుంది. నువ్వు వచ్చినప్పుడల్లా చూసినారా ఎంత సంతోషంగా మాట్లాడుతుందో నీతోటి. అసలు ఏం జరిగింది చెప్పురా. నువ్వెందుకు అనితకి చెప్పలేదు ప్రేమిస్తున్నట్టు? ఆ కాపార్టీ ఏందిరా? అది ఎందుకు వేయించిండు, ఎందుకు తీయించుతాడు? అది ఆ పిల్లకు మంచి లేనప్పుడు మొత్తం వాడి ఇష్టమారా? దాని శరీరంతో ఆడుకుంటున్నాడు. నాకు తొందర చెప్పురా, మొత్తం తెలవాలే. ఆడు అనితను ప్రెగ్నెంట్ చేస్తాడు మళ్ళా. ఆని పిండాన్ని దాని కడుపులో మోయొద్దు. చెప్పు. చెప్తా అక్క, విను. తెలుసు కదా అక్క, మాది ఇద్దరిది ఒకటే కాలేజ్ అని. బ్రాంచులు వేరైనా ఎప్పుడెప్పుడు అనిత కనబడుతుందా, ఎప్పుడెప్పుడు చూద్దామా అని చూసేటోన్ని. వాళ్ళ క్లాస్ ముందుకు పోయి రోజు ఒక్కసారన్నా అనితను చూసేటోన్ని. ఒక్కరోజు అనిత కనిపించకపోతే నా ప్రాణం తరుక్కుపోతుండే. ఇంత ప్రేమను దాసుకున్న వారవారి. బీటెక్ ఫైనల్ ఇయర్లా ప్రపోజ్ చేద్దాం అనుకున్నా. ఆలోపే ఈ వేస్ట్ గాడు వచ్చిండు. కాలేజ్లో 2-3 సార్లు కనబడ్డాడు. ఎవరో ఏందో అనుకున్నా. అనిత వెంటబడు స్టార్ట్ చేసిండు. నా ప్రాణం వెళ్ళిపోయింది. మరి అప్పుడే పోయి నువ్వు అన్నీ 4 దాంతో అయిపోతుండే కదరా. అనిత జోలికి రాకపోతుండే కదా. 2-3 సార్లు అనితతోటి క్లోజ్గా మాట్లాడేటప్పుడు చూసినాక చూసి సపడే కూకున్నావా? వెంటనే పోయి అనితను అడిగిన, ఎవడు వాడని. మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్పింది. పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నామంది. అంతే. ఒక్కసారిగా గుండెల్లో పిడుగులు పడ్డాయి. అయ్యో, నువ్వు ఎప్పుడు అనిపించిందో గప్పుడే చెప్తా అయిపోవు. నువ్వు చెప్పేలోపు ఆడొచ్చిండు, కథం వేసుకొని పోయిండు. మరి వాళ్ళ అమ్మ నాన్నని చంపిన విషయం నీకెట్లా తెలిసిందిరా? అనిత నాకు దూరం అయింది కానీ ఎప్పుడు అనిత ఆలోచనలే. ఎప్పుడెప్పుడు అనిత కోసం చూస్తూ ఉండేటోన్ని. వాళ్ళ ఇంటి సందులనే తిరిగేటోన్ని. అసలు వాడెవడు మంచోడేనా అని తెలుసుకుందామని పోయినాక నాకు తెలిసిన విషయం ఏంటంటే వాడొక పెద్ద వేస్ట్ గాడు. వాళ్ళ అమ్మ నాన్నకు అసలు వాడితో పెళ్ళి ఇష్టమే లేదట. ఆ ముచ్చట నీకెట్లా తెలుసురా? నాకు ఒక అమ్మాయి ఫ్రెండ్ ఉండేది. ఆమె అనితకు కూడా ఫ్రెండ్. అనిత వాళ్ళ అమ్మ నాన్న స్వయంగా ఆమెకి చెప్పిండట అసలు మాకు వాడంటే ఇష్టమే లేదని. వాడితోటి మేము పెళ్లి చెయ్యమన్నారట. కథం, చెప్పకుండా చెయ్యకుండా ఇద్దరు పెళ్లి చేసేసుకున్నారు. లేచిపోయి వేసుకున్నారా? అప్పటికి కూడా వాళ్ళ అమ్మా నాన్న బలవంతంగా అనితని తీసుకొచ్చేద్దాం అనుకున్నారు. ఆలోపే వాళ్ళని చంపేసిండు దరిద్రుడు. వాళ్ళ అనితని ఏడ తీసుకుపోతారో అని వాళ్ళని చంపేసిండా? అవునక్క, పెళ్ళికి ముందే చంపేస్తే అనితకి డౌట్ వస్తుంది కదా. పెళ్ళి వేసుకొని ఇక్కడికి వచ్చినట్టు యాక్టింగ్ చేసి అక్కడ చంపించేసిండు. తీసుకొని ఇటు వచ్చినాక మళ్ళీ వాళ్ళ గురించి ఎందుకురా? వాళ్ళని చంపుడు ఎందుకు? వట్టిగా పొట్టన పెట్టుకున్నాడు ఎందుకు? మళ్ళా వాళ్ళతోటి ఏ ఇబ్బంది ఉండదు కదక్క. అనితని మళ్ళీ తీసుకుపోతే అనిత మనసు మార్చితే. దొంగ సచ్చినోడు. మరి వాడిని పోలీసులు అరెస్ట్ చేసుకొని పోవాలి కదరా? వాడు ఏమనుకుంటున్నావక్క, పెద్ద డానాడు. ఏంది డానా? అంటే మొత్తం మర్డర్లు గివి గివే చేస్తాడా? మర్డర్లు కాదు వాడు చేసే పని. మరింకా అమ్మాయిల బిజినెస్ చేస్తాడు. ఎక్కడెక్కడి నుంచో అమ్మాయిలను తీసుకొచ్చి అమ్ముతాడు. అంటే అమ్మాయిలను కిడ్నాప్ చేస్తాడా? కరెక్ట్ చెప్పినావక్క. కిడ్నాప్ చేసాడు. ఇప్పుడు అనితను ట్రాప్ చేసిండు కదా, అట్లా ట్రాప్ చేసాడు, అమ్మేశాడు. ఏంది? ఇప్పుడు ఆ దరిద్రుడు అనితను ట్రాప్ చేసిండా? ప్రేమించలేదా? నేను ముందు ఇట్లానే అనుకున్నాక్క, ప్రేమించిండేమో అని. అందుకే పక్కకు తప్పుకున్నా. కానీ వాడి ప్లాన్ వేరు. అనితను కావాలనే ట్రాప్ చేసిండు. ఎందుకు? అనితను బయట అమ్మేయడానికి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రేటు పలుకుతారు. నా అనిత అందంగా ఉంటుంది కదక్క, అట్లాంటి పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తారు వాళ్ళు. ఆన్ని బొంద పెడితే ఆడి చేసే బిజినెస్ గిదా? ఆ దరిద్రుడు సంపాదించిన పైసలు ఏది నాకు తాపికిన్నిచ్చింది? మన చేతులకి ఎంత పాపం చుట్టుకున్నదోరా? అనితకేం తెలుసక్క ఇవన్నీ.
ఇప్పుడు అనిత నమ్మేస్తాడా? గా దరిద్రుడు రమేష్ గాడు కదరా ఇట్లాంటి చేసేది. ఆడని పెళ్ళని నమ్ముదాం అనుకున్నాడు. ఆడు ఈడు ఇద్దరు ఒకటే. ఇద్దరు ఒకటేనా? రమేష్ గాడు రమేష్ గాడు వీని కింద పనోడు. అందుకేనా ఒకసారి మేము అటు దిక్కు పోయినామంటే మస్తు తిట్టిండు అనితను. వాని బండారం బయట పడుతుంది కదా. ఏంద్ర వారి నువ్వు చెప్పేది? గింత షాకు అనితకు తెలిస్తే ఎట్లుంటుందిరా? మరి అనిత ప్రెగ్నెంట్ కావాలంటుండట. వాడి బొందా అవన్నీ నాటకాలు. అంటే ఆ కాపట్టిగా అవన్నీ ఏందిరా? అనితను అమ్మేయడానికి తీసుకొచ్చిండు. వాళ్ళ అమ్మా నాన్న అడ్డమొస్తారని వాళ్ళని లేపేసిండు. వాళ్ళ అమ్మా నాన్నకి ఎవరు లేరు. వాళ్ళది లవ్ మ్యారేజే. బంధువులు ఎవ్వరు లేరు వాళ్ళకి. అట్లాంటి అమ్మాయిల్ని ట్రాప్ చేస్తారు వీళ్ళు. పాపం తలిగి చస్తాడు రాడు. ప్రెగ్నెంట్ అయితే బయట అమ్మరాదు కదక్క. అనితతోటి కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దామనిపించిందేమో ఆయనకి. అందుకే కాపార్టీ చేయించిండు. అది ఎంత ఇబ్బంది పడ్డదో తెలుసారా దాంతోటి? వాడికి అవన్నీ అనవసరం. ఇప్పుడు తీసేస్తున్నాడంటే అక్కడ పార్టీ రెడీగా ఉన్నట్టున్నది. అనితని వాళ్ళకి అమ్మేయడానికి రెడీగా ఉన్నాడు అన్నట్టు. అంటే ఇప్పుడు అనిత మస్తు డేంజర్లు ఉన్నదన్నట్టురా. ఆ దరిద్రుడు అందుకే అనితని బయటకి ఎటు పోనీయాడు. ఇంత దుర్మార్గుడు అనుకోలేదురా నేను. ప్రేమ అనుకున్నా. మరిగా పిల్ల మేఘనా? ఆమెటో పోయిందన్నారు, లేచిపోయిందన్నారు. కొంపదీసి అమ్మాయిని అమ్మేసిండు అయింది. ఎవరికి తెలియదు. లేచిపోయింది అనుకుంటాను అందరూ. కావచ్చక్క. ఇప్పుడు అనిత డేంజర్లు ఉన్నదిరా. పాపం పిసదేమో అనుకుంటుంది. ప్రెగ్నెంట్ అయితే పిల్లలు పుడతారనుకుంటుంది. సంతోషంగా ఉండొచ్చు అనుకుంటుంది. అనితకి ఇట్లాంటి పరిస్థితి వస్తుందని నేను అస్సలు అనుకోలేదక్క. అప్పుడప్పుడు నేను ఇక్కడికి వచ్చేది కేవలం అనిత కోసమే అక్క. తను ఎలా ఉందో చూడడానికే. మరి ముందే చెప్తే తప్పిద్దాం కదరా. ఏమనుకుంటున్నావు అక్క వాడి గురించి? నేను మెల్లగా ప్రయత్నం చేస్తేనే కదా ఇప్పుడు నా పరిస్థితి గిట్లయింది. వాడికి ఏమాత్రం అనుమానం వచ్చినా అంతే. ఇంత పెద్ద కథ ఉన్నదారా దాని వెనుక? అమ్మో నాకు ఎట్లా అవుతుందిరా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు అక్క. నా అనితను కాపాడాలి. ఆగురా, నన్ను కొంచెం. అనిత, ఎన్ని కష్టాలలో పడ్డావే నువ్వు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తావు కదనే. నిన్నే గిట్ల ఎట్లా చేస్తాడే దేవుడు? తల్లిదండ్రులను చంపేసిండు అవే నీ తల్లిదండ్రులను. పాపం వాళ్ళు ఎంత అమాయకులో. నువ్వే గిట్లా అంటే వాళ్ళు ఇంకా అమాయకులు కావచ్చు. అందుకే పొట్టన పెట్టుకున్నాడు దరిద్రుడు. అనితకు ఏమాత్రం డౌట్ రాకుండా చేస్తున్నాడక్క. అనితకు ఎట్లానా చెప్పి నువ్వే చెప్పాలి, అర్థమవుతట్టు. చెప్తా. ఏ ఆడిదైనా తల్లిదండ్రులను చంపిండంటే ఊకోదురా. దాంతోటి కాపురం చెయ్యలేదు. ఆడెంత పెద్ద దేవుడైనా సరే ఆ విషయమే చెప్తా దానికి. ఏమన్నా ప్రూఫ్లు ఉంటే మంచిగుండు కదరా. నువ్వే చెప్తున్నావు కదక్క. ఆ పిల్ల ఎవరో లేచిపోయింది అనుకుంటానని, ఆడే అమ్మేసిండని. వాళ్ళకు తెలియదు కదా. చెప్పు. అబ్బో, గా పిల్ల పోయిందని తెలిస్తే కూడా బాధపడుతుందిరా. ఆ పిల్లను చెల్లె అంటది ఇది. చెప్తా. ఎన్ని చెప్పానో అన్ని చెప్తా. ఆ దరిద్రుడు ఇంట్లోకి వెళ్ళిపోని. 1-2 రోజులలోనే పని అయిపోవాలక్క. లేకపోతే అనిత ఉండది, నేను ఉండ. తమ్ముడు గట్ల అనకరా నువ్వు. ఒకగానొక తమ్ముడువిరా నువ్వు నాకు. నీకేమన్నా కానిత్తనారా? నేను మాటిస్తున్నారా నీకు? అనితని తీసుకొచ్చి నీకు పెళ్లి చేయకపోతే నా పేరు మాలతే కాదు. ఇద్దరు సుఖంగా ఉండడం నేను చూడాలి. నా దోస్తు అనితని నేను ఆ గండం నుంచి బయటపడేస్తా. దాన్ని తీసుకొచ్చుకుంటా. అవసరమైతే నువ్వు కిడ్నాప్ చేయక్క అనితని. ఎవరికి తెలియకుండా మన ఊరికి పట్టుకపోదాం. ఏమంటానవరా? అవునక్క, అనిత ఇక్కడికి వచ్చేటట్టు చెయ్యు. అది ఎట్లాగో నిన్ను చూడ్డానికి వస్తా అన్నదిరా. మరి ఇంకేందక్క, జ్యూస్లనో ఏండ్లనో ఒక దాంట్లో మత్తు గోళీలు ఉన్నాయి నా దగ్గర. అవి ఇస్తా, కలిపియ్యు. పడిపోయినాక మనం ఇక్కడ నుంచి తీసుకుపోదాం అనితను. తర్వాత నువ్వు ఏం చెప్తావో చెప్పు. ముందే చెప్పి తీసుకపోతే ఏమవుతుందిరా? చెప్తే నమ్ముతుంది అనుకుంటున్నావా అక్క? అది నమ్మది. అది పిచ్చిదక్క. దానికి ఆలోచించుకునే టైం కూడా లేదు ఇప్పుడు. అవన్నీ చేసేసరికి
వాడేమన్నా వేస్తే మనం ఇంకా చేయడానికి కూడా ఏముండదు అక్క. ఇప్పుడు నా పరిస్థితి చూసినావు కదా, నేను కాపాడే పరిస్థితిలో లేను. ఇప్పుడు అనిత జీవితం నీ చేతిలో ఉంది, నీ తమ్ముడి ప్రాణం నీ చేతిలో ఉంది అక్క. ఆలోచించు. ఇంతకు మించిన ఐడియా నాకేం రావట్లేదు, ఏం తోచట్లేదు. నీకు ఇంకేమైనా ఐడియా వస్తే ఆలోచించక్క. ఏది మంచిగా ఉంటే అదే అమలు చేయి, కానీ అనితను కాపాడు. ఇంకేం ఐడియా ఉన్నదిరా? అంతకన్నా మంచి ఐడియా లేదు. దాన్ని ఎట్లన్నా వేసి తీసుకొచ్చి మన ఊర్లో వాడేసినామంటే నేను దానికి హితబోధ చేస్తా, ఆడెసంటోడో చెప్తా. మనమే ధైర్యంగా దానికి విడాకులు ఇప్పిద్దాం. ఇక వాడేం చేయలేడు. మన ఊరు పోలీసులు మన నాన్నకు తెలుసు, నీకు కూడా తెలుసు కదరా. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, మీడియా వాళ్ళని రప్పిద్దాం, ఫోటోలు వేపిద్దాం, నీకు గండం ఉన్నదని చెప్పుదాం. అవసరమైతే వాడిని భయపెట్టిద్దాం, ఆయన బిజినెస్ బయట పెడతామని చెప్పుదాం. ఆడి దెబ్బకు భయపడతాడు. కరెక్ట్ చెప్పినావక్క. అరే తమ్మా, నువ్వు ఏడవకరా. మన అనితకి ఏం కాదురా, ఏడవకు. అసలు ఇప్పుడు ఆ దరిద్రుడు నాకు కనబడాలి కానీ పోతర వెట్ట నేను. వద్ద కాదు, వాని జోలికి అస్సలు పోకు. అనిత, వస్తున్నానే, నీకేం కానియనే నేను. దేవుడు మన ఇద్దరిని గందికి కలిపిండు కావచ్చే. మన బంధం ఎప్పుడో రాసి పెట్టున్నది. నా తమ్ముని కోసమే పుట్టినవే నువ్వు.